వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 అంశాలతోటి తాము అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తామంటూ చేసిన ప్రకటన మీద అన్ని వర్గాల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. ఈ 9 అంశాలు కూడా వివిధ వర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పాలకులు విధానాల కారణంగా ఏ రకంగా నిర్లక్ష్యం చేశారో అటువంటి నిర్లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తూ వారందరి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తానంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల ఆయా వర్గాల నుంచి పూర్తి స్థాయిలో విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడలోని వన్ టౌన్లో ఉన్న నైజాం గేట్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజలతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనల మీద వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి 9 అంశాల మీద ఒక ప్రకటన చేసిన పరిస్థితుల్లో ఆ అంశాల మీద ఆ ప్రకటన పట్ల మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఈరోజు మరి నవ్యాంధ్రం తీసుకొచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో సామెత చెప్పినట్టు అయిపోయింది. ఎందుకంటే పనిమంతుడు పని చేస్తే పిచ్చికిలు వచ్చి పడేసిందంట, ఆ రకంగా ఉంది ఈ నవ్యాంధ్ర పరిస్థితి. మరి ఈరోజు నిన్న మొన్న జరిగిన ప్లీనరీ సమావేశాల్లో మరి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ చూశారు. మరి అందరూ కూడా చీమల దండు వలె మరి ఆ ప్లీనరీకి తరలి వచ్చి రావడం జరిగింది. మరి ఆ తరలి వచ్చిన సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 9 అంశాల మీద సంక్షేమ పథకాలు కేవలం పేద ప్రజలకే మరి అందుబాటులోకి తీసుకువస్తాం, మేము కనుక అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా సమన్యాయం చేస్తామనేసి చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మేము అందరం సంతోషంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాన్ని హర్షం చేస్తున్నారు. ఆ 9 అంశాలు కూడా రైతు భరోసా, ముఖ్యంగా మెయిన్ రైతులు ఈరోజు సంక్షేమంగా ఉంటేనే మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఎందుకంటే మరి అన్ని రకమైన ధాన్యాలు అక్కడి నుంచే వస్తాయి కాబట్టి మరి రైతులకి చక్కటి భరోసాని ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా రుణమాఫీ అని కూడా వారిని కోటయ్య కమిటీలు అంటూ కాలయాపన చేశారు, కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే కూడా రైతులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే రెండోది మీరు చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు కూడా పెన్షన్ 1000 రూపాయలు మీరు అందుకుంటున్న నేపథ్యంలో రేపు రాబోయే రోజుల్లో 2000 రూపాయల పెన్షన్ ఇస్తానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన దాని మీద మీకు ఏమనిపిస్తోంది? మాకు బాగానే అనిపిస్తుందండి, బాగానే అనిపిస్తుంది. కానీ ముందు అసలు రాజశేఖర రెడ్డి ఉన్న కాడ నుంచే మనకి చాలా బాగుండేది. ఈ మధ్యలో ఇతను వచ్చిన కాడ నుంచి చాలా బీదోళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ పింఛన్ గురించి, ఆ 1000 రూపాయల పింఛన్ గురించి అతను కనిపించేశారు మనకు. అది కనిపించామనే కానీ బీదోళ్ళకి ఏమీ లేదు అసలు. అక్కడ వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు బీదోళ్ళు. వాళ్ళకేమో అసలు తిండికి సరిగా ఎక్కడన్నా వానకి ఏదైనా కావాలన్నా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలన్నా, ఏదైనా కావాలన్నా కూడా చాలా పరిస్థితి చాలా విధంగా ఉంది ఇప్పుడు. అందుకోసమే మనకి ఏంటంటే మనకి ఇల్లులు, మనకి పింఛను చాలా ఇదిగా ముందు ముఖ్యం మనకి కావాలని మనం కోరుకుంటున్నాం. మరికొంతమంది మహిళలను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పటి వరకు కూడా డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ అంటూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా లేదు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 9 అంశాల్లో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే ఏమనిపిస్తోంది? మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఆయన అధికారంలోకి వస్తే డ్వాక్రా నిజంగా మాఫీ చేస్తారనే చాలా నమ్మకంతో ఉన్నాము. ఎందుకంటే చంద్రబాబు గారిని నమ్మాము, మోసపోయాము, వడ్డీలకు వడ్డీ కడుతున్నాం. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం కూడా నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాం. ఆయన అధికారంలోకి వస్తే మహిళలందరం కూడా సంతోషిస్తామని వ్యక్తం చేస్తున్నాం. మాకు చాలా ఆయన అధికారంలోకి వస్తే మేము అన్ని విధాల సంతోషపడతామని, పేద మధ్య వర్గాలందరూ కూడా సంతోషంగా ఉంటామని మేము ఆశిస్తున్నాం. ఆయనే అధికారంలోకి వస్తామని నమ్మకం, బలమైన భరోసా ఇస్తున్నాం. వైఎస్ హయాంలో ఏ రకంగా సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్ళారో అదే విధమైన సంక్షేమ పథకాలని మరింత మెరుగ్గా తీసుకువెళ్లేందుకు గాను జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన మీద వివిధ వర్గాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? నిన్నటి నుంచి కూడా టీవీలో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానివ్వండి, ఈరోజు ఉదయం పేపర్ చూసిన వాళ్ళు కానివ్వండి, హర్షాతిరేకాలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 9 పథకాలు ప్రకటించారో వీటి అన్నిటి పట్ల అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతూ ఉంది. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే సంక్షేమ పాలన రాష్ట్ర ప్రజలకు అందించారో అదే పద్ధతిలో జగన్ గారు ఇస్తారని భరోసా యొక్క నమ్మకం ప్రతి వాళ్ళు కలుగుతుంది. గడిచిన 3 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ మోసం చేసిన తీరు మీద ప్రజలు చంద్రబాబు మీద ప్రభుత్వం మీద ఆగ్రహవేశం వ్యక్తం చేసే సందర్భంలో ఇవాళ సాక్షి పేపర్ పొద్దున ఇవాళ జనం పెద్ద పెట్టిన ఈ టీ కొట్లకి వెళ్ళి, కిళ్ళి బంకులకి వెళ్ళి సాక్షి పేపర్ కొనుక్కొని ప్రతి ఒక్కరు పేపర్ చదువుతూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే రైతు భరోసా ఉందో, ఏదైతే వైఎస్ఆర్ ఆసరా ఉందో, ఏదైతే పెన్షన్ల పెంపు ఉందో, మరి ఏదైతే అమ్మ ఒడి పథకం ఉందో, పేదలందరికీ 5 లక్షలు ఇల్లు కట్టిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆరోగ్యశ్రీకి పూర్వవైపు కల్పిస్తూ అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే పద్ధతిలో విద్యార్థులకు ఫీజు రేమెంట్ పూర్తి స్థాయిలో అందిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదే పద్ధతిలో జలజ్ఞాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూ
పోలవరం, పులిచెంత ప్రతి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తూ పంటలకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. దశల వారీగా మద్యశాంతి చేస్తూ ఈ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఇస్తామని జగన్ గారు చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద అన్ని వర్గాలు కూడా సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నాయి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కోసం జగన్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మరికొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా నివాస గృహాన్ని ఇచ్చేందుకు తాను బాధ్యత తీసుకుంటానంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన చూసిన తర్వాత, అదేవిధంగా పేద పిల్లలు స్కూల్కు వెళ్ళడానికి నేను ఆర్థికంగా చేయూతనిస్తానని చెప్తూ చేసిన ప్రకటన మీద చూస్తుంటే ఏమనిపిస్తోంది? గత ప్రభుత్వంలో ఏదైతే నివాస గృహాలు మంజూరైనాయో ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉన్నటువంటి ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ పథకం ఉందో దాన్ని నిర్వీర్యం చేసేసాడు. ఇవాళ జగన్ గారు ప్రకటించిన 9 పథకాల్లో హౌసింగ్ కార్యక్రమం ప్రోగ్రాం ఒకటి. ఈ హౌసింగ్ కార్యక్రమం కులం, మతం, జాతి, పార్టీ లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ మంజూరు చేసే విధంగా చేస్తానని చెప్పేసి భరోసా ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చదువుకునే పిల్లలకి 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు కూడా 750 రూపాయల ప్రతి నెల కూడా మంజూరు చేస్తానని చెప్పేసి గతంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దానికంటే భిన్నంగా ఇంకా ఎక్కువగా గతంలో సంక్షేమ సారథి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో దానికి భిన్నంగా ఇంకా ఎక్కువ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు రైతులను ఏదైతే ఆదరించాడో దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేసేశాడు. అదే అంశంతోటి మొట్టమొదటిసారిగా రైతులకు రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి, దానికి అది కాకుండా ప్రత్యేకంగా ఫండ్ ఒకటి, ఇన్సూరెన్స్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని, అలాగే మహిళలకు ఆసరా ఫండ్, ఇలాగ ఈ రకంగా 9 పథకాలను కూడా ఏది కూడా వదిలిపెట్టుకోకుండా ప్రత్యేకంగా ఎన్నో రకాలుగా ప్రయాసాలు కోర్చి దాన్ని ఒక లెక్క చేసుకుని జమ చేసుకొని 9 సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తానో ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తాననే ఒక భరోసాని నిన్నటి ప్లీనరీ కార్యక్రమం అందించడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఏ ఇంట్లో చూసినా ఏ సందులో చూసినా కూడా ఈ 9 అంశాల గురించి చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడా, మరి కొత్త జగనన్న ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలను ఎప్పుడు పొందుదామని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. మీరు చెప్పండి, ఈ రోజున ప్రభుత్వ పాఠశాలని మూసివేస్తున్న పాలకుల విధానాలు ఒకవైపున మనం చూస్తున్నాం, మరోవైపున జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థి కనుక స్కూల్కి వెళ్తే చేయూతను అందిస్తాను ఆర్థికంగా అంటున్నాడు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? ఈరోజు 3 సంవత్సరాల నుంచి అవినీతి పాలనలో మగ్గిపోతున్న ప్రజలు నిన్న జగనన్న గారు ఇచ్చినటువంటి 9 అంశాల మీద, భరోసా మీద ప్రజలందరూ కూడా అంచెలంచెలుగా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు, ఒక పండుగలాగా. మరి మనం చూసుకున్నట్లయితే పాఠశాలలో ఉన్నా కూడా వాళ్ళు పిల్లల్ని పాఠశాలకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోగా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా కొన్ని పాఠశాలలు మూసివేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో జగనన్న ఇచ్చినటువంటి భరోసా ప్రకారం మరి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. 5వ తరగతి వరకు 500, 7వ తరగతి వరకు మరి 700, అలాగే 11th క్లాస్ కూడా మరి కాలేజీ పిల్లలకు కూడా ఇస్తానని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు. దీని మీద ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ప్రజల స్పందన ఈ రకంగా ఉంది. 9 అంశాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక ప్రకటన వెలువరించారో, తన అధికారంలోకి వస్తే ఈ 9 అంశాల మీద ఒక సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అవసరమైన పేదలందరికీ కూడా తాను చేరువ చేస్తానని చెప్పారో, ఆ అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయి సంతృప్తి ఇక్కడున్న వివిధ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది.